కుంభరాశి వారికి సెప్టెంబర్ 28, 29, 30వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అది కూడా అనేటటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారనమాట. అనే పేరుతో మీ జీవితంలో ఏ వ్యక్తి అయితే ఉంటారో ఆ వ్యక్తి ద్వారాగా కొన్ని రకాలైనటువంటి మార్పులు చేర్పులు అనేవి జరగబోతున్నాయి. కాబట్టి కుంభరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ కొంతమంది మన జీవితాల్లో అంటే కొన్ని లెటర్స్‌తో పేర్లు కలిగినటువంటి వారేంటంటే ప్రవేశించినప్పుడు జీవితాలు అప్ అండ్ డౌన్ అయిపోతాయి అన్నమాట. అంటే ఒక్కొక్కళ్ళ రాకతో బాగా అదృష్టం అనేది కలిసొచ్చిద్ది. ఒక్కొక్కళ్ళ రాకతో ఏంటంటే ఎక్కడెక్కడ ఇక అంటే ఒక మాటలో చెప్పాలంటే దరిద్రం అనేది పట్టి పీడిచ్చిద్దనమాట. అలా కొంతమంది వ్యక్తుల వల్ల ఏంటంటే రకరకాల మార్పులు చేర్పులు అనేవి జరుగుతాయన్నమాట. అయితే ఇక్కడ మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే కుంభరాశిలో ఉన్నటువంటి అంటే అనే పేరుతో కలిగినటువంటి వ్యక్తులందరికీ సంబంధం ఉంటుందని చెప్పి దయచేసి మీరు అనుకోవద్దనమాట. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ప్రతి ఒక్కరికి సంబంధం ఉండి ఈ వీడియో ఉంటుంది అని చెప్పేసేసి పొరపాటును కూడా మీరు అనుకోమాకండి. ఎందుకంటే నేను బయట కుంభరాశి వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఈ వీడియో చెప్పటం అనేది అనుభవపూర్వకంగా జరుగుతుందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరిని మంచివాళ్ళు అనే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, లేకపోతే అనే వాళ్ళందరూ మంచివాళ్ళని ఇక్కడ నేను చెప్పటం లేదు. దయచేసి మీరు ఆ పాయింట్ని గమనించండి. ఆ అనేటటువంటి వ్యక్తి ఏంటంటే మీకు బాగా దగ్గర మనిషే. అంటే బయట వాళ్ళైతే కాదండి. మీ యొక్క రిలేషన్స్‌లోనే ఉంటారనమాట. అది ఏ రిలేషన్ అయినా అవ్వచ్చు. ఒక తల్లి, తండ్రి తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరైనా అవ్వొచ్చనమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. తల్లి, తండ్రి అనేటటువంటి వాళ్ళని తీసేసి ఇక మిగిలిన రిలేషన్స్ ఉంటారు కదా! తోబుట్టువుళ్ళు అవ్వచ్చు, లేదా ఫ్రెండ్స్‌లు అవ్వచ్చు. ఇలా రిలేషన్స్‌కి సంబంధించినటువంటి వారు ఈ అనేటటువంటి వ్యక్తి ఉంటారనమాట. అది కూడా అందరికీ వర్తిచ్చిద్దని చెప్పేసి నేను చెప్పట్లేదండి. మంచి వాళ్ళు ఉండొచ్చు. మీకు మంచి వాళ్ళు ఉంటే అంటే అది అంటే 10 మంది ఉన్నారనుకోండి, 10 మందిలో ఎవరో ఒక వ్యక్తి ఉంటారు. అది మీరు గమనించుకోవాలన్నమాట. అంటే కొంతమంది అంటా ఉంటారు, అనే వ్యక్తులుంటే మా భార్య పేరు అనే లెటర్‌తో స్టార్ట్ అయింది అంటే మా భార్య మా గయ్యాలనా, లేకపోతే నా భర్త పేరు అనే పేరుతో స్టార్ట్ అయింది అంటే నా భర్త గయ్యాలోడా, మంచోడు కాదనా అని చెప్పేసి మీరు అనుకోవద్దు. మీ భర్త మంచివాడైతే మంచిదే, మీ భార్య మంచిదైతే మంచిదే. అది అప్పుడు మీకు సంబంధం కాదు. కానీ కొంతమందికి ఉంటారు కదండి ఇబ్బంది పడేవాళ్ళు. అది భర్త రూపంలో అవ్వచ్చు, లేదా భార్య రూపంలో అవ్వచ్చు, లేదా తోబుట్టువుల రూపంలో అవ్వచ్చు, లేదా ఫ్రెండ్స్ రూపంలో అవ్వచ్చు. ఇట్లా ఏదో ఒక రూపంలో కొంతమందికి సెట్ అవుతాయి కదా, అది మీరు గమనించండి. అంతేకాని మీది కాకపోతే మీరు ఆ విషయాన్ని తీసి పక్కన పెట్టేసేసేయండి. ప్రత్యేకంగా మీకే సెట్ అయ్యిద్దని చెప్పేసేసి అనుకోవద్దు. ఇది మీరు గమనించండి. అదేంటనేది తెలుసుకునే ముందర ఒక్కసారి ఇది వినండి. మీకేదైనా సమస్యలుంటే అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయము, విదేశీ ప్రయాణము, ధనం నిలకడలేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల వశీకరణము, ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సాయిరాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 9989113230. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు ఎక్కడ ఉన్నా పర్వాలేదు, ఫోన్లోనే మీ సమస్యకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా అందుతుంది. గురువు గారు చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి పూజల వల్ల, పరిహారాల వల్ల మీ సమస్యకు 100కు 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. అలాగే స్త్రీ పురుషుల యొక్క వశీకరణం కూడా చేయబడును. గురువు గారు చేసేటటువంటి అంటే చాలా మందికి కూడా చేసినటువంటి పూజల వల్ల, పరిహారాల వల్ల ఎంతో మందికి కూడా సమస్యల నుంచి పరిష్కారం అనేది దొరికింది. కాబట్టి మీకేదైనా సమస్య ఉంటే ఈ నెంబర్కి గురువు గారికి కాల్ చేసి మీ సమస్య నుంచి బయటపడగలరు. ఇక్కడ కుంభరాశి వారి గురించి మనం మాట్లాడటానికి వస్తే వ్యక్తిగతంగా చాలా మంచివారు, అన్నింటికీ మించి చాలా తెలివైనటువంటి వారనమాట. వీరికి ఏంటంటే సమయస్ఫూర్తి, సమయానికి స్పందించటం, పనులకు తగ్గట్లుగా అనుకూలంగా మారటము, మనుషులకు తగ్గట్లుగా ఇట్లా ఏంటంటే చాలా వరకు కూడా తెలివిగా వ్యవహరించేటటువంటి వ్యక్తులు, తెలివైనటువంటి వ్యక్తులు. ఎప్పుడూ కూడా వీరి పనుల మీద
వీరికి సంబంధించినటువంటి మనుషుల మీద అంటే కుటుంబం మీద అవ్వచ్చు, ఇట్లా వీరికి శ్రద్ధ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. బయట ప్రపంచంతో వీరికి పెద్దగా సంబంధం అనేది ఉండదండి. వీరి ప్రపంచం వల్ల ఏంటంటే భార్య, భర్త, పిల్లలు. ఇక అంతే. ఇక అంతకు మించి వీరికి ఏమీ అవసరం లేదు. ప్రతి ఒక్కరిని ఇక తల్లినైనా, తండ్రినైనా లేదా తోబుట్టువులనైనా, అత్తామామలు అవ్వచ్చు, ఇట్లా ఆడపడుచులు అవ్వచ్చు, వీరితో ఏంటంటే ఒక బంధం అనేది మనసులో ఉంటుంది కానీ, కాకపోతే వీరి యొక్క పూర్తి ఆలోచన మాత్రం ఏంటంటే ఎక్కువ శాతం ఈ వీళ్ళ నలుగురికి సంబంధించి మాత్రమే తిరుగుతూ ఉంటుందన్నమాట. అంతే కదండి. ఇక మిగిలిన వాళ్ళందరితో మనకు సంబంధం లేదు. కడుపున పుట్టినటువంటి బిడ్డల్ని చూసుకుంటే చాలు. అలాగే మనల్ని నమ్ముకున్నటువంటి బంధాన్ని ప్రేమించగలిగితే చాలు. వాళ్ళ బంధాలు వాళ్ళకుంటే మిగిలిన వాళ్ళందరినీ మనం ఆలకించాలని ప్రత్యేకంగా రూల్ లేదు. ఎందుకంటే మన సమస్యలు మనకే ఎక్కువైపోతున్నప్పుడు ఇక ఇవన్నీ పట్టించుకోవటానికి టైం అనేది ఉండదు. అంత ఓపిక ఉండదు. ఒకవేళ జనానికి ఏదన్నా మంచి చేసినా, ఒక సలహా ఇచ్చినా కూడా మంచిలో కూడా చెడును వెతికేటటువంటి రోజులు కాబట్టి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండటమే ఈ రోజుల్లో మంచిదన్నమాట. అడిగినంత వరకు మాట్లాడి పక్కకు వెళ్ళిపోవటమే ఈ రోజుల్లో గౌరవం అన్నమాట. అంతేగాని మితిమించినటువంటి ప్రేమలు ఇలాంటివి చూపించినా కూడా అందులో కూడా తప్పులు వెతుకుతున్నారు జనము. జనానికి ఏంటంటే ఎప్పుడూ కూడా ఏదో ఒకటి తప్పు వెతకాలి, ఇదే పని అనమాట. అలాగా ఉంటున్నారనమాట. కాబట్టి అలాంటి వాళ్ళకి ప్రత్యేకంగా మనం పని కట్టుకొని సలహాలు ఇవ్వాల్సినటువంటి, సూచనలు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట. ఇలా కుంభరాశి వారు ఏంటంటే వారి పనుల్లో వారు ఉంటారు. అయితే ఈ మధ్య వీరికి మానసికంగా చాలా కష్టాలు కూడా ఎక్కువైనాయి అనమాట. ఈ మధ్య కొంతకాలంగా చూసినట్లయితే మీరు గమనించుకోండి, కుంభరాశి వారికి పెద్దగా బాగోవటంలా అంటే కలిసి రావట్లేదనమాట. అంటే ఏదైనా చేసే పనిలో కూడా ఫెయిల్ అవ్వటం అవ్వచ్చు, లేదా చేసే పనిలో కలుసుబాటు లేకపోవటం అవ్వచ్చు, ఆరోగ్యం సరిగ్గా లేకపోవటము అంటే గ్యాస్ ప్రాబ్లమ్స్, లేకపోతే చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్, ఇలాంటి వాటితో ఏంటంటే ఆరోగ్యం అనేది సరిగ్గా లేక చేసేటటువంటి పనిలో శ్రద్ధ అనేది ఉండక డబ్బు పరంగా కూడా చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారనమాట. గత కొంతకాలంగా కుటుంబంలో కూడా కష్టాలు అనేవి ఎక్కువ అవుతున్నాయి అనమాట. ముఖ్యంగా యువ్ అనేటటువంటి వ్యక్తి వీరి జీవితంలో ఖచ్చితంగా ఉంటారండి. ఆ యువ్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా వీరికి చాలా రకాలైనటువంటి మానసిక సమస్యలు అనేవి ఎక్కువైనాయి అనమాట. అంటే ఈ యువ్ అనేటటువంటి వ్యక్తి రాకముందల జీవితం ఒక రకము, యువ్ అనేటటువంటి వ్యక్తి ప్రవేశించిన తర్వాత జీవితం ఏంటంటే ఆ యువ్ అనేటటువంటి వ్యక్తితో సంతోషము ఉంటుంది, అంతకు మించిన బాధ ఉంటుంది. అటు విడదీసుకోలేని బంధము, ఇటు అడ్జస్ట్ అవుదామంటేనేమో ఉంచుకోలేని బంధము. ఇట్లా రకరకాలుగా ఆ యువ్ అనేటటువంటి వ్యక్తితో చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఆ యువ్ అనేటటువంటి వ్యక్తికి మాత్రం ఈ కుంభరాశి వారంటే చాలా ప్రాణం అని చెప్పుకోవచ్చు. మరి వాళ్ళిద్దరి బంధం అనేది ఒక భార్య రూపంలో అవ్వచ్చు, లేదా ఒక భర్త రూపంలో అవ్వచ్చు, లేదా ఒక తోబుట్టువుల రూపంలో అవ్వచ్చు. అది మీరు చూసుకోండి. మీ భార్య యువ్ అనే లెటర్తో స్టార్ట్ అయ్యి మీ భార్య ప్రేమగా ఉంటుందనుకోండి, అది మీకు సంబంధం లేదు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా. అలాగే మీ భర్త పేరు యువ్ అనే లెటర్తో స్టార్ట్ అయ్యి మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటుంటే అది కూడా మీకు వర్తించదనమాట. అది మీరు గమనించండి. కొంతమందికి సెట్ అవుతాయి అనమాట. ఆయా సమస్యల్లో ఉన్న వాళ్ళకు సెట్ అవుతాయి. కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా బాగున్న వాళ్ళు మీకు కాదు, బాగున్న వాళ్ళు మాత్రం మీరు పట్టించుకోవద్దనమాట. ఎందుకంటే మీకున్నట్లుగా అందరికీ ఉండదనమాట. ఎందుకంటే కుంభరాశి వారు ఎంతోమంది ఉంటారు కాబట్టి వాళ్ళకు సెట్ అయ్యే అవకాశాలనే ఉన్నాయి అనమాట. ఎందుకంటే తెలుసుకున్న తర్వాతే చెప్పటం అనేది జరుగుతుంది. ఈ యువ్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా వీరికి మానసికంగా కుంగుబాటు అనేది చాలా ఎక్కువైందనమాట. వీరికేంటంటే వారితో ఒక విడదీయలేని బంధం అనేది ఏర్పడుతుంది. ఆ యువ్ అనేటటువంటి వ్యక్తి ఏంటంటే వీరికి చిక్కరు దొరకరు. అంటే ఏదైనా సరే వీరి మాట విన్నట్లుగా నటిస్తారే కానీ వారు చెయ్యాలి అనుకున్నటువంటి పని వాళ్ళు చేస్తారనమాట. అంటే అది భర్త రూపంలో అవ్వచ్చు, భార్య రూపంలో అవ్వచ్చండి. అది మీరు గుర్తుపెట్టుకోండి. లేదా తోబుట్టువులు ఇట్లా ఉంటారు కదా, అట్లా చూసుకోండి మీరు. ఎవరో ఒక్కళ్ళు అనమాట. అలాగా వీరితో చాలా దగ్గరగా ఉంటూ ఉంటారు. వీరంటే ప్రేమ ఉన్నట్లుగా నటిస్తూ ఉంటారు. వీరి చుట్టూతా తిరుగుతూ ఉంటారు. వీరు చెప్పింది కూడా చేస్తూ ఉంటారు. కానీ వీరికి ఏంటంటే ఆ యువ్ అనే వ్యక్తి ద్వారా కొన్ని రకాలైనటువంటి భయాలు అనేవి ఉంటాయి అన్నమాట. అంటే చెయ్యొద్దన్న పని చేయకుండా ఈ కుంభరాశి వాళ్ళు ఆపలేరనమాట. అంటే వీరి మాట విన్నట్లుగా నటిస్తారు. కానీ పక్కకు వెళ్ళిన తర్వాత వారు చేయాలనుకున్నది వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. అది స్నేహితులు అవ్వచ్చు, లేకపోతే ఎవరికైనా డబ్బు పెట్టే విషయంలో అవ్వచ్చు, లేదా చెప్పుడు మాటలు వినటం అవ్వచ్చు. ఇట్లా ఏంటంటే చాలా వరకు కూడా
ఎక్కువగా ఈ యువ్ అనేటటువంటి వ్యక్తి వేరే వాళ్ళ గ్రిప్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఈ కుంభరాశి వారితో వీరికి ఈ యువ్ అనే వ్యక్తితో ఏంటంటే ఒక బంధం అనేది స్ట్రాంగ్‌గా ఉంటుంది కాబట్టి మీరు తీసేద్దాం అనుకుంటే తీసేయలేరు. ఎందుకంటే ఆ వ్యక్తితో కలిసి ఉండాల్సినటువంటి అవసరం ఎక్కువగా భార్యాభర్తలే అనుకోండి. అలాంటివప్పుడు వాళ్ళెలా విడిపోతారు చెప్పండి? ఎందుకంటే సంసారం అన్న తర్వాత 1,90,000 గొడవలు ఉంటాయి. అవి సర్దుకుపోయి చేసుకోవాలనమాట. కొంతమంది భర్తలు యువ్ అనే పేర్లతో ఉంటారండి. ఈ కుంభరాశి వారికొచ్చేటప్పటికి. వాళ్ళేంటంటే భార్యల మాట విన్నట్లుగా నటిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చెయ్యాలి అనుకున్నది వాళ్ళు చేసేస్తా ఉంటారనమాట. ఈ కుంభరాశి వారేంటంటే మితిమించినటువంటి ఖర్చులు చేయొద్దు. బయటికి వెళ్తే స్నేహితులతోటి వృధా ఖర్చులు చేయొద్దు. ప్రతి ఒక్కరిని కూడా నమ్మవద్దు అనని చెప్పేసి ఇలాంటివి చెప్తూ ఉంటారు. కానీ ఆ యువ్ అనేటటువంటి వ్యక్తులేంటంటే బయట వాళ్ళు కాస్తంత ప్రేమగా మాట్లాడంగానే నమ్మేసేస్తారు. నమ్మేసేసినప్పుడు అక్కడేంటి నష్టం జరుగుతుంది. నష్టం జరిగినప్పుడు మరి మీ జీవిత భాగస్వామికే కదా నష్టము. అంటే ఈ కుంభరాశి వారికే కదా ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళు మీ జీవిత భాగస్వామి రూపంలో ఉంటారు కాబట్టి ఈ యువ్ అనేటటువంటి వ్యక్తికి ఎదురు దెబ్బ కొట్టినప్పుడల్లా ఇక్కడ ఈ కుంభరాశి వారికి ఇబ్బంది అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అలా ఒక భర్త రూపంలో అవ్వచ్చు, లేదా ఒక ఫ్రెండ్ రూపంలో అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా ఆడపడుచులు ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి. ఈ కుంభరాశి వారిని ఎంతసేపటికి బ్యాడ్ చేద్దామని చూస్తూ ఉంటారనమాట. అంటే ఏదన్నా ఒక మంచి మాట చెప్పినా కూడా ఆ మాటలో కూడా పెడార్థాలు తీయటం అవ్వచ్చు. ఏదన్నా ఒక మంచి సలహా ఇచ్చినా కూడా అందులో కూడా 100 రకాలైనటువంటి తప్పులు వెతకటం అవ్వచ్చు. ఇట్లా ప్రతి దాంట్లో కూడా ఏంటంటే తప్పులను వెతుకుతూ ఉంటారనమాట. అలా తప్పులను వెతికేసేసి ఈ కుంభరాశి వారిని వీరి ముందు ఒక మాట, వీరి వెనకమాల ఒక మాట, ఇట్లా ఏంటంటే కుంభరాశి వారి గురించి చాలా రకాలుగా ఈ యువ్ అనేటటువంటి వ్యక్తులు నెగిటివ్‌గా క్రియేట్ చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఒక భార్య భర్త కాకుండా మిగిలిన వాళ్ళైతే. ఇక భార్యాభర్తలైతే మరి తిట్టుకున్నా, కొట్టుకున్నా సంసారం అనేది సాగిపోవాలి కాబట్టి సర్దుకుపోవాలన్నమాట. భర్తలు కొంతమంది ఇబ్బంది పెడతా ఉంటారండి భార్యలని. కానీ నిదానంగా రోజులు గడిచే కొంది కొంతమందిలో మార్పు అనేది వచ్చిద్దనమాట. ఎందుకంటే కొంతమందికి అప్పటికప్పుడు పెళ్ళాల విలువ అనేది తెలీదు. కానీ చివరికి నిండు నూరేళ్లు కలిసి ఉండాల్సినటువంటి మనిషి భార్యే కాబట్టి ప్రతి కష్టంలో, ప్రతి సుఖంలో తోడుగా ఉంటుంది. ఇక లేచిన దగ్గర నుంచి తనే కాబట్టి అలాగా కొంతమంది మార్చుకుంటారు. మార్పులు చేర్పులు చేసుకుంటారు. అయితే ఈలోపు కొంచెం గట్టిగా ఇబ్బందులనేవి ఎదురవుతా ఉంటాయి. అవి మీరు ఓర్చుకోగలిగినప్పుడు అది దాటి మీరు తర్వాత సంతోషాన్ని చూసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అయితే మరి భార్యాభర్తలైతే అడ్జస్ట్ అవ్వచ్చు. ఇక బయట వాళ్ళనైతే మీరేం చేస్తారంటే దూరం పెట్టేసేసేయండి. భార్యాభర్తలను దూరం పెట్టుకోకూడదు. దూరం పెట్టుకుంటే అది ఏంటంటే చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. ఆ యువ్ అనే వ్యక్తి మీ భార్య రూపంలో ఉన్నా లేదా మీ భర్త రూపంలో ఉన్నా వారిని మీరు మార్చుకోండి. మీకు అనుకూలంగా మార్చుకోండి. కొంచెం సమయం పట్టినా కూడా మార్చుకోవాలన్నమాట. అది ఎలా మార్చుకోవాలంటే మీ యొక్క ప్రేమానురాగాలతో, మీ యొక్క ఓర్పుతోటి మీరు మార్చుకోవాలి. అలా కాకుండా వాళ్ళు స్నేహితుల రూపంలోనో, లేదా తోబుట్టువుల రూపంలోనో, లేకపోతే ఇంకేదైనా సంబంధం రూపంలో ఉంటే వాళ్ళని మీరు పక్కన పెట్టేసేసేయండి. అలాంటి వారిని ఎంటర్ అనేది అవ్వనివ్వొద్దనమాట. ఎందుకంటే ఆ యువ్ అనే వ్యక్తి వల్ల మీకు ఎక్కువగా నష్టాలనేవి ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. కానీ వారి వల్ల మీకు పెద్దగా లాభం అయితే ఉండదనమాట. కాబట్టి భార్య, భర్త, తల్లి, తండ్రి తప్పనిచ్చి మిగిలిన వాళ్ళని ఎవరినైనా సరే ఇవ్వనే రూపంలో ఉంటే వారిని మాత్రం మీరు కొంచెం పక్కన పెట్టేసేసేయటం వలన మీ భవిష్యత్తు అనేది బాగుంటుంది. లేకపోతే మాత్రం ఈ కుంభరాశి వారు చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. ఇప్పటికే చాలా ఇబ్బందులు కూడా ఫేస్ చేసి ఉన్నారు. ఇంకా ఫేస్ చేసే ఓపిక మీకు లేదనమాట. ఎందుకంటే తెలిసి తెలియని ఒక వయసులో చాలా వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి అంటే ఇంకా మారతారులే అని చెప్పేసేసి మనం ఓర్పు అనేది పడుతూ ఉంటాము. కానీ ఓర్పుకు మించి చేసినప్పుడు ఏంటంటే శక్తి అవతల వాళ్ళకు నశించినప్పుడు తీసుకునేటటువంటి నిర్ణయాలనేవి చాలా కఠినంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి అలా ఈ కుంభరాశి వారు చాలా వరకు కూడా ఈ యువ్ అనేటటువంటి వ్యక్తి వల్ల చాలా ఇబ్బందులు పడి ఉన్నారండి. అంటే ముఖ్యంగా నటన అన్నమాట. ముందు ఒక మాట, వెనకమాల ఒక మాట. ప్రతీదీ కూడా వీరిని ఏంటంటే ఎదురుగానే పిచ్చోళ్ళని చేయటం అవ్వచ్చు, ఎదురుగా అబద్ధాలు చెప్పటం,
ఎక్కువగా అనే వ్యక్తులు ఏంటంటే అబద్ధాలు ఎక్కువగా ఆడుతూ ఉంటారనమాట. ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో ఉన్నవారు అందరూ కాదండి, కొంతమందికే నేను చెప్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అందరికీ అని మాత్రం దయచేసి అనుకోవద్దు. కొంతమందికి సెట్ అవుతాయి అనమాట. అలా వీరి వల్ల చాలా విసిగిపోయి ఉన్నారు కాబట్టి చాలా వరకు కూడా సమస్యలనేవి ఎదురు చూస్తున్నారు. అలాగే ఆర్థిక పరంగా కూడా చాలా నష్టాలు కూడా ఎదురయ్యాయన్నమాట. అంటే ఈ కుంభరాశి వారి యొక్క ధనం వాడుకోవటం అవ్వచ్చు, వాడుకొని మళ్ళీ ఆ డబ్బులు ఇవ్వకపోవటం అవ్వచ్చు, మళ్ళీ అడిగినప్పుడు గొడవలు అవ్వటం అవ్వచ్చు. కుంభరాశి వారి దగ్గర ఎప్పుడూ కూడా డబ్బు లేకుండా వారిని ఒట్టి మనుషులుగా చేయాలని అనుకోవటం అవ్వచ్చు, వారి మీద ఆధారపడేటట్లుగా చేసుకోవాలని అవ్వచ్చు. ఇట్లా చాలా రకాలుగా వాళ్ళు ఏంటంటే ఒక రకమైనటువంటి మైండ్ సెట్‌తో ఆలోచిస్తూ ఉంటారనమాట. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా బయట వాళ్ళైతే మాత్రం అంటే కొంచెం పక్కన పెట్టే బంధం అయితే పక్కన పెట్టేసేసేయండి. లేదా భర్త రూపంలోనో, భార్య రూపంలోనో ఉంటే తల్లిదండ్రులైతే మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి. కడుపున పుట్టిన బిడ్డలైనా మార్చుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ బంధాలను మనం తీసేయకూడదు కదా! భార్య, భర్త నిండు నూరేళ్ళు కలిసి ఉండాల్సినటువంటి మనుషులు. తల్లిదండ్రుల్ని మనం సంతోషంగా ఉండటానికి అనేది లేదు. కడుపున పుట్టిన బిడ్డలు. ఎందుకంటే జీవితాలు ఇంత కష్టపడేది, ఇంత చేసేది బిడ్డల కోసమే కాబట్టి వారిని కూడా మనం దూరం పెట్టేసేయటం అనేది కుదరదు. ఇవి కాకుండా ఇక మిగిలిన వాళ్ళు ఎవరైనా తోబుట్టువులనైనా కొంచెం పక్కన పెట్టేసేయొచ్చు, లేదా ఫ్రెండ్స్‌నైనా పక్కన పెట్టేసేయొచ్చు. ఇట్లా కొన్ని మిగిలిన బంధాలను పక్కన పెట్టేసేసేయొచ్చు అనమాట. కాబట్టి ఇలా చేయండి. ఇలా చేయటం వల్ల మీకు చాలా బాగుండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇది కొంతమందికేనండి. మీకు సెట్ అయిన వాళ్ళు ఓకే అనుకోండి. కాని వాళ్ళు మిమ్మల్ని కాదు, మీకు సంబంధం లేదు. ఎందుకంటే చాలామంది కూడా బాగున్నోళ్ళ మధ్య ఇట్లా మీరెందుకు అంటున్నారు అది ఇది అని అనుకోవచ్చు. మీకు బాగుంది, కానీ మిగిలిన వాళ్ళకి కూడా బాగోవాలి కదా! కుంభరాశి వాళ్ళంటే మీరే కాదు కదా, చాలామంది ఉన్నారు కదా, అది కూడా మీరు ఆలోచించండి. కాబట్టి ఇలా జరుగుతుందనమాట. అర్థమైంది కదా ఈ కుంభరాశి వారికి ఈ 3 రోజులు ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది కుంభరాశి మిత్రులకు చేరే అవకాశం అనేది ఉంటుంది. అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది. అక్కడ మీరు క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ అవ్వటం వలన వీడియో మరికొంతమందికి చేరే అవకాశం అనేది ఉంటుంది. ఈ విలువైనటువంటి సమాచారం అసలు ఎలా ఉంది ఏంటి అనేటటువంటి వ్యక్తి నిజంగా మీ జీవితంలో ఉన్నారా లేదా, ఉంటే ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను చెప్పిన మాటలు మీలో కొంతమందికి ఏదైనా సెట్ అయిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.